హలో అండి. మనం ఇప్పుడు అలెక్స్ 360 అప్లికేషన్ గురించి తెలుసుకున్నాము. సో ఈ అప్లికేషన్ ఏంటంటే కంప్లీట్లీ వెబ్ బేస్డ్ అప్లికేషన్, హాస్పిటల్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో ఇందులో వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాడ్యూల్స్ ఉంటాయి. ఓపీ కావచ్చు, ఐపీ కావచ్చు, ల్యాబు, ఫార్మసీ, స్టోర్స్, నర్సింగ్. సో ఇవన్నీ మాడ్యూల్స్ ఉంటాయి. ఈ మాడ్యూల్స్ని ఎలా యూజ్ చేయాలి అనేది మీకు ఇప్పుడు నేను ఒకసారి చూపిస్తానండి. సో ఇది వచ్చేసి యూఆర్ఎల్ బేస్డ్ ఉంటుంది అనమాట. కంప్లీట్లీ వెబ్ బేస్డ్. ఏ సిస్టంలో అయినా ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం ఉండదు. జస్ట్ ఆ యూఆర్ఎల్తో బేస్ అయ్యి లాగిన్ చేసుకోవచ్చు. ఈ లాగిన్స్ కూడా ఎలా ఉంటాయంటే బేస్డ్ ఆన్ పర్మిషన్ లాగిన్స్ ఉంటాయి. ఆ యూజర్కి ఏమేమి పర్మిషన్స్ ఇస్తే ఆ పర్మిషన్సే ఉంటే అంతవరకే లాగిన్ అవ్వగలరు, వర్క్ చేయగలడు కూడా. ఏంటంటే ఓపీ అంటే ఓపీ వరకు, ఐపీ అంటే ఐపీ వరకు, ఫార్మసీ, ల్యాబ్ ఏ, ఓపీ ఐపీ కలిసి చేయాలంటే కలిసి, అలా బేస్డ్ ఆన్ పర్మిషన్ ఇచ్చేదాన్ని బట్టి చేయొచ్చు అనమాట. సో నేను అడ్మిన్స్ట్రేషన్లో లాగిన్ అవుతున్నాను కాబట్టి నాకు అన్ని ఆప్షన్స్ వస్తాయి. జనరల్గా మామూలుగా ఓపీఐపీ చేసే వాళ్ళకి ఏంటంటే ఓన్లీ ఆ ఓపీఐపీ మాడ్యూల్ రిలేటెడ్ పర్మిషన్సే ఉంటాయి అన్నమాట. సో నేను ఇప్పుడు యూజర్ నేమ్ కొట్టాను. యూజర్ నేమ్ కొట్టగానే ఆటోమేటిక్గా లొకేషన్ అనేది ఫిల్ అయిపోతుంది. సో ఆ యూజర్ ఏ లొకేషన్ యూజర్ అయితే ఆ లొకేషన్ ఫిల్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో లాగిన్ అయ్యాను ఇప్పుడు నేను. సో ఇది వచ్చేసి మెయిన్ మెనూ, మాస్టర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మెయిన్ మెనూ. ఈ మెయిన్ మెనూలో నాకు ఇన్నిగానో మెనూ చూపించడానికి కారణం ఏంటంటే, సో నేను అడ్మిన్ లాగిన్ చేశాను కాబట్టి, నాకు అడ్మిన్ యూజర్తో అయ్యాను కాబట్టి ఇవన్నీ మామూలు. ఇది వచ్చేసి క్విక్ మెనూ. సో జనరల్గా ఓపీఐపీ చేసే వాళ్ళకి వీళ్ళకి ఓన్లీ 2-3 మెనూసే ఉంటాయి. ఒకటి అవుట్ పేషెంట్, ఒకటి ఇన్ పేషెంట్, ఇన్ కేస్ బిల్లింగ్ చేసే వాళ్ళకి. సో ఇది వచ్చేసి క్విక్ మెనూ. రెగ్యులర్గా మీరు యూజ్ చేసే స్క్రీన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా క్విక్ మెనూ కింద పడిపోతుంటాయి అన్నమాట. సో ఈ క్విక్ మెనూ కింద పడితే ఇప్పుడు ఈజీగా ఇక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. ప్రతిసారి ఇక్కడ వెళ్ళకుండా ఈ క్విక్ మెనూ నుంచి కూడా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఈజీ ఉండడానికి కోసం ఇలా కూడా ఇచ్చేసామన్నమాట. సో మనం ఇప్పుడు మాడ్యూల్ వైజ్గా మనం తెలుసుకుందాం ఇందులో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిదంటే ఫస్ట్ మాస్టర్స్. ఈ మాస్టర్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే, మనం హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు కంపల్సరీ మాస్టర్స్ అనేది ఇవ్వాలి. ఈవెన్ ఇన్వెస్టిగేషన్ మాస్టర్ కావచ్చు, డాక్టర్ మాస్టర్ కావచ్చు, తర్వాత ఇన్వెంటరీ అంటే ఫార్మసీ ఐటమ్స్ కావచ్చు, జనరల్ స్టోర్ ఐటమ్ కావచ్చు, తర్వాత అవన్నీ కూడా మాస్టర్స్ కింద, ల్యాబ్ సైడ్ కావచ్చు, ఇవన్నీ కూడా మాస్టర్స్ కింద వస్తాయి. సో ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి తెలుసుకుంటూ మనం వెళ్దాం. దీంట్లో మాస్టర్స్లో అయిపోయిన తర్వాత నెక్స్ట్ మాడ్యూల్ కలిగి ఈ ల్యాబ్ మాస్టర్స్ ఏంటి అంటే, ఇక్కడ ల్యాబ్ మాస్టర్లో పారామీటర్స్ క్రియేట్ చేయడము, ఇక్కడ పారామీటర్స్ ఉంటాయి, ఇక్కడ పారామీటర్స్ క్రియేట్ చేయడము, దానికి రెఫరెన్స్ రేంజెస్ యాడ్ చేయడము, ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ల్యాబ్ టెక్నీషియన్స్, పాథాలజిస్ట్ తీసుకొని ఆయన యొక్క గైడెన్స్ తీసుకొని ఏమేమి పారామీటర్స్ పెట్టాలి ఆ టెస్ట్కి అగనెస్ట్గా అనేది ఇక్కడ పారామీటర్స్ క్రియేట్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి అవి మ్యాప్ చేస్తారు. ఇది ల్యాబ్ రిలేటెడ్ మాస్టర్స్. సో ఇక్కడ వచ్చేసి యూజర్ మాస్టర్. ఈ యూజర్ మాస్టర్ ఏంటంటే, ఒకసారి మన హాస్పిటల్లో కానీ ఆర్గనైజేషన్లో కానీ ఎంప్లాయీ జాయిన్ అయినప్పుడు ఆయన ఓపీ కానీ, ఐపీ కానీ, ఫార్మసీ కానీ, ల్యాబ్ కానీ, బిల్లింగ్ ఏదైనా చెయ్యాలంటే కంపల్సరీ మనం యూజర్ క్రియేట్ చేసి ఇవ్వాలి. ఆల్రెడీ ఆ యూజర్ ఉన్నారా లేరా అంటే ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు మీరు. ఇక్కడ ఆ యూజర్ ఉన్నారా లేడా, ఎగ్జిస్టింగ్ ఉన్న యూజర్కి ఏమైనా పర్మిషన్స్ తీసేయాలి లేదా కొత్తగా యాడ్ చేయాలి అంటే ఇక్కడ యూజర్ రైట్స్లో క్లిక్ చేస్తే మనకి ఏమేమి ఉన్నాయో అన్నీ చూపిస్తుంది. ఆయన ఎగ్జాంపుల్ అవుట్ పేషెంట్ వద్దు, లేదా ఈ అవుట్ పేషెంట్లో ఇక్కడ ఎక్స్పాండ్ చేస్తే ఇందులో ఈ క్యాన్సిలేషన్ ఆప్షన్ ఇతనికి వద్దు, ఉండకూడదు అంటే ఇవి తీసేసి ఇక్కడ అప్డేట్ కొట్టారనుకోండి, అవి అప్డేట్ అయిపోతుంది. ఈ యూజర్స్ అనే రైట్స్ తీసేయడం. ఇది యూజర్ రైట్స్ అనేది పర్మిషన్ బేస్డ్. ఇది యూజర్ ప్రొఫైల్ ఎడిట్ అంటే ఆయన పేరు రవీందర్ గౌడ్ అని ఉంది, లేదా ఆయన పేరు రవీందర్ గౌడ్గా తప్పు పడింది అంటే ఇక్కడ మార్చడానికి కోసము ఇక్కడ యూజర్ ప్రొఫైల్ చేసి ఇక్కడ సేవ్ కొట్టేస్తే, చేంజెస్ చేసి సేవ్ కొడితే నేమ్ చేంజ్ చేస్తాయి. ఇదేమో ప్రొఫైల్ చేంజ్ గురించి, ఇది యూజర్ రైట్ గురించి. సో ఎగ్జిస్టింగ్ ఉన్న యూజర్స్ని రైట్ చేంజ్ చేయడానికి ఏంటి, ఇక్కడ ప్రొఫైల్ చేంజ్ చేయడానికి ఇక్కడ కొత్తగా యాడ్ చేయాలి యూజర్ని అంటే యాడ్ యూజర్కి వెళ్ళి ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు మీరు. ఆ ఎంప్లాయీ నేమ్ వచ్చేసేసి రమేష్, ఎంప్లాయీ ఐడి, ఏజ్, తర్వాత జెండర్, తర్వాత యూజర్ నేమ్. ఈ యూజర్ నేమ్ అనేది సాఫ్ట్వేర్లో లాగిన్ అయ్యేటే యూజర్ నేమ్ అన్నమాట.
ఇట్లా ఇవ్వచ్చు, అట్లా ఇవ్వచ్చు. సేమ్ ఆయన ఎంప్లాయీ నేమ్ ఇవ్వచ్చు, మీ వేరే విధంగా ఏమైనా ఇవ్వాలన్నా ఇవ్వచ్చు. పాస్వర్డ్ ఏదైతే పాస్వర్డ్ మీరు పెడుతున్నారో ఆ పాస్వర్డ్ పెట్టేసి ఆయనకి ఇస్తే నెక్స్ట్ టైం ఆయన లాగిన్ అయినప్పుడు ఆయన చేంజ్ చేసుకోవచ్చు. ఇది డిపార్ట్మెంట్, ఆయన ఏ డిపార్ట్మెంట్ అది ఆ డిపార్ట్మెంట్, బిల్డింగ్ డిపార్ట్మెంట్ అనుకుందాం. ఆ బిల్డింగ్ డిపార్ట్మెంట్ అయిన తర్వాత ఆ యూజర్ గ్రూప్, ఆ యూజర్ ఏ గ్రూప్ యూజర్ అయితే బిల్డింగ్ అనుకుందాం, అక్కడ పెట్టేసి లొకేషన్. ఇది యాక్టివా? ఎస్ యాక్టివ్, ఎస్ కొట్టండి. ఎస్ యూజర్ అనేది ఈ రమేష్ అనే యూజర్ క్రియేట్ అయిపోయింది. ఈ యూజర్ క్రియేట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఈ యూజర్కి పర్మిషన్స్ అనేది ఇవ్వాలి మనం. ఇక్కడ రమేష్ని సెర్చ్ చేద్దాం, చాలా యూజర్స్ ఉంటాయి కాబట్టి అటు ఇటు కింది తిరగండి. ఇక్కడ సెర్చ్ చేసినా ఇక్కడ వస్తుంది యూజర్ రైట్స్ క్లిక్ చేస్తే ఇప్పుడు రమేష్ కదా, ఈ రమేష్ని క్లిక్ చేస్తే మనకి ఈ యూజర్ రైట్స్ అనేది మనం ఇక్కడ ఇవ్వచ్చు. అడ్మిన్, ఏదన్నా ఫార్మసీ, ఇన్పేషెంట్, ఈ ఇన్పేషెంట్లో ఫార్మసీలో ఇవేమొద్దు ఇలా ఇవ్వాలి అంటే మీరు ఇక్కడ అన్చెక్ చేసుకొని అప్డేట్ ఇక్కడ క్లిక్ చేసి యాడ్ కొట్టేస్తే ఇప్పుడు ఈ రమేష్ అనే యూజర్కి మీరు యాక్సెస్ అనేది ఇచ్చారు. ఇప్పుడు అట్లాగే డాక్టర్ మాస్టర్, ఈ డాక్టర్ మాస్టర్ అనేది మన హాస్పిటల్లో ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళ ఓపీ అమౌంట్స్ ఎంత, ఐపీ అమౌంట్స్ ఎంత అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ప్రతిసారి ఇక్కడ క్లిక్ చేసి వెళ్ళకుండా ఆ డాక్టర్ నేమ్ తెలిసింటే కూడా మీరు ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. సెర్చ్ కొట్టచ్చు, ఎంటర్ కొట్టినా వస్తుంది. సో ఈ టెస్టింగ్ అనే డాక్టర్ ఉన్నాడు, ఈయన ఓపీ అమౌంట్స్ ఎంత ఉంది అనేది కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ ఉంది ఎంత, 7 days వ్యాలిడిటీ, 2 visits, 50 rupees ఉంది. అంటే దీని మీనింగ్ ఏంటి, ఒక సెకండ్ విజిట్ కూడా ఇక్కడ యాడ్ చేశాం. ఈ డాక్టర్కి కన్సల్టేషన్ అయితే తీసుకుంటే 350 రూపాయలు కన్సల్టేషన్ ఉంటుంది, 7 days వ్యాలిడిటీ ఉంటుంది, 2 visits ఉంటుంది. ఒకసారి కన్సల్టేషన్ తీసుకున్నప్పుడు ఒకటి ఉంటుంది, నెక్స్ట్ 7 daysలో ఒకటి వస్తే ఈ ఫ్రీ విజిట్ అనేది వస్తుంది అనమాట. సెకండ్ విజిట్ అనేది వస్తుంది. సో అట్లాగే మనం కొత్తగా డాక్టర్ని యాడ్ చేయాలంటే కూడా ఇక్కడే యాడ్ చేసుకుంటాం. డాక్టర్ రమేష్, ఆయన డాక్టరా లేకపోతే ఏంటి అనేది ఇక్కడ డాక్టర్, ఇక్కడ డిపార్ట్మెంట్. డాక్టర్ టైప్ అంటే ఏంటంటే ఆయన డాక్టరా, హెచ్ఓడియా, ల్యాబ్ డాక్టరా, రెఫరల్ డాక్టర్ అని. సో డాక్టర్. సో ఇక్కడ కార్డియాలజిస్ట్, ఏజ్, సో జెండర్, ఆ నెంబర్ ఉంటే పెట్టచ్చు, లేకపోతే లైసెన్స్ ఏమంటే రిజిస్ట్రేషన్ నెంబర్ ఆయన ఉంటుంది అది. సో అది మొబైల్ నెంబర్ మ్యాండేటరీ కంపల్సరీ, అడ్రస్, ఇక్కడ స్టేట్ తెలంగాణ లేదు. ఇక్కడ ఆయన సర్జన్, కార్డియాలజిస్ట్ సర్జన్ ఎస్ అయితే సర్జన్, నో అయితే నో. కార్డియాలజీ డాక్టర్ కాబట్టి అనస్థీషియా డాక్టర్ ఎస్సా, నో. సర్జన్ ఎస్సా, ఎస్. సో ఇక్కడ ఈ డీటెయిల్స్ అని ఫిల్ చేసి సేవ్ కొట్టారంటే, సేవ్ కొడితే డాక్టర్ అనేది సేవ్ అయిపోతుంది. సేవ్ అయిపోయినప్పుడు ఇక్కడ మీరు రమేష్ అనే డాక్టర్ని మీరు సెర్చ్ చేస్తే ఇక్కడ ఉన్నారు, ఇదే డాక్టర్ ఇచ్చినది. ఈయనకి ఓపీ అమౌంట్ని ఇక్కడ సెట్ చేయొచ్చు, క్లిక్ చేసి. సో ఈ డాక్టర్ ఇక్కడ పేయింగ్, జనరల్ కన్సల్టేషను, విజిట్ నెంబర్ 1, మ్యాక్సిమం విజిట్ 2, కన్సల్టేషన్ వచ్చి 800, యాడ్ అయిపోయింది, సక్సెస్ఫుల్గా యాడ్ అయింది. సెకండ్ విజిట్ కూడా మనం యాడ్ చేస్తాం. ఈ సెకండ్ విజిట్ ఏంటి అంటే సెకండ్ విజిట్ కూడా యాడ్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ సెకండ్ విజిట్ అనేది ఎందుకు యాడ్ చేశానంటే నేను ఫస్ట్ డాక్టర్ కన్సల్టేషన్ రాగానే ఫస్ట్ విజిట్ 800 తీసుకుంటున్నాము, 7 days వ్యాలిడిటీ ఇస్తున్నాం మనము. ఆ 7 days వ్యాలిడిటీలో ఇంకో ఫాలోఅప్ విజిట్ ఇవ్వాలి కాబట్టి సెకండ్ విజిట్ అనేది ఇక్కడ చేస్తాం అన్నమాట. సారీ, ఇది డేస్ వ్యాలిడిటీ వచ్చింది, 7 days. ఇది కన్సల్టేషన్ అమౌంట్ ఇచ్చేసి 800. సో ఇక్కడ అప్డేట్ కొడితే అయిపోతుంది ఆటోమేటిక్గా. ఓకే, సో మ్యాక్స్ విజిట్ 7 days, ఫస్ట్ విజిట్కి 800 తీసుకుంటాం. నెక్స్ట్ 7 days లోపల వస్తే ఈ విజిట్ అనేది వస్తుంది, ఈ విజిట్ వస్తుంది. సో ఇక్కడ ఏమైనా చేంజెస్ చేయాలంటే ఇక్కడ పెన్సిల్ని అప్డేట్ కొట్టారు. 800 1000 యాక్చువల్గా అనేది అనుకుంటే మీరు మర్చిపోయి 800 పెట్టారు అనుకుంటే మీరు ఇక్కడే అప్డేట్ చేసుకోవచ్చు, అప్డేట్ అయిపోతుంది 1000 రూపీస్. ఓకే, సో ఇది డాక్టర్ మాస్టర్. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్వెస్టిగేషన్ అండ్ సర్వీసెస్. ఇక్కడ ఇన్వెస్టిగేషన్ అండ్ సర్వీసెస్ అంటే ఏంటంటే మన హాస్పిటల్లో మన ఏమేమి ఇన్వెస్టిగేషన్స్ ఉన్నాయి, ఏమేమి సర్వీసెస్ ఉన్నాయి, దాని రేట్లు ఎంత, ఆ టెస్ట్ ఉందా లేదా,
అనేది చూసుకోవడానికి ఇక్కడ ఈ మాస్టర్స్ అనేది ఉపయోగపడుతుంది. అందులో మళ్ళా ఇక్కడ ఆ టెస్ట్ ఉందా లేదా అని ఇక్కడ సెర్చ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ ఈ ఫిల్టర్ ఉంది. అట్లాగే ఈ ఫిల్టర్ వచ్చేసరికి డిపార్ట్మెంట్ అగనెస్ట్గా ఫిల్టర్ ఉంది. ఈ బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్ అగనెస్ట్ ఏమేమి ఇన్వెస్టిగేషన్స్ ఉన్నాయంటే అవన్నీ కూడా ఇక్కడ తెలుస్తుంది. అట్లాగే యాక్టివ్ ఇన్యాక్టివ్ ఏమున్నాయి, ఇన్యాక్టివ్ ఉన్న టెస్ట్లు ఏంటంటే అవి మనం వద్దనుకుంటున్నాం, బిల్లింగ్ చేయొద్దు అనుకుంటున్నాం, అవి ఇన్యాక్టివ్. యాక్టివ్లో ఉన్నాయండి బిల్లింగ్ చేస్తాం. ఆల్ పెడితే అన్నీ కలిపి వస్తాయి అన్నమాట. సో ఇది సెర్చ్. అట్లాగే ఇక్కడ సర్వీస్ టైప్ ఉంది. ఇక్కడ ఇన్వెస్టిగేషన్స్ అంటే ఓన్లీ ఇన్వెస్టిగేషన్స్ వస్తాయి, సర్వీసెస్ అంటే ఓన్లీ సర్వీసెస్ వస్తాయి. సో ఇందులో ఈ ఫిల్టర్లో చేసుకోవచ్చు. ఇవి ఏమేమి టెస్టులు ఉన్నాయి, ఏం రేట్లు ఉన్నాయి, ఏంటి అనేది చూసుకోవచ్చు. అట్లాగే ఇక్కడ ఎడిట్ చేయాలనుకుంటే మీరు ఈ టెస్ట్ ఉంది, ఇప్పుడు బయోకెమిస్ట్రీ టెస్ట్ ఏదన్నా ఉంది, పోనీ టెస్ట్ ఉంది, ఏదన్నా ఒక టెస్ట్ మీకు ఏదైనా టెస్ట్ ఉంది, ఈ టెస్ట్ని మీరు ఎడిట్ చేయాలి. 3000 ఉంది, దీన్ని పెంచాలనుకుంటున్న టారిఫ్ అంటే మీరు ఇక్కడ వచ్చేసి అక్కడ ఏం చేయాలంటే ఇక్కడ ఎడిట్ బటన్ క్లిక్ చేస్తే మీకు స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ 3000 ఉందని 4000 చేస్తారు, ఇక్కడ అప్డేట్ కొడతారు, ఈ పెన్సిల్ అప్డేట్ కొడతారు, ఇక్కడ అప్డేట్ అయిపోతుంది. సో ఆ 4000 అనేది అప్డేట్ అయింది. ఇక్కడ ఏమన్నా ఏ టెస్ట్లు అయినా సరే ఎడిట్ చేయాలంటే ఎడిట్ చేసుకోవచ్చు. అట్లాగే ఏమేమి సర్వీస్ ఉన్నాయంటే ఆ సర్వీసెస్ కూడా చూసుకోవచ్చు. సో ఇప్పుడు ఏదైనా కొత్త సర్వీస్ యాడ్ చేయాలి, కొత్త టెస్ట్ యాడ్ చేయాలి అనుకుంటే మీరు ఇక్కడ యాడ్ న్యూ టెస్ట్ అని కొట్టారంటే కొత్త టెస్ట్ మీరు యాడ్ చేసుకోవడానికి వస్తుంది. కొత్త టెస్ట్ యాడ్ చేయాలంటే జస్ట్ మీరేంటి యాడ్ న్యూ టెస్ట్ అని కొట్టచ్చు. ఇక్కడ కొట్టేసేసి ఇక్కడ టెస్ట్ నేము, తర్వాత డిపార్ట్మెంటు, ఇక్కడ వచ్చేసి ఇక్కడ 2-3 ప్రొవిజన్స్ ఉంటాయి. ఎలా అంటే ఇక్కడే టెస్ట్ క్రియేట్ చేస్తారు, ఇక్కడే సర్వీసెస్ క్రియేట్ చేస్తారు, అన్నీ ఇక్కడే క్రియేట్ చేసుకోవచ్చు మీరు. ఇక్కడ ఏంటి అంటే ఈ టెస్ట్ ఇది వచ్చేసి బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్ తీసుకున్నాను, టెస్ట్ నేమ్ టెస్టింగ్ అని పెట్టాను, టెస్టింగ్ జీజీ పెట్టాను. రేట్ ఫిక్స్డ్ నో అని ఉంది కదా, రేట్ ఫిక్స్డ్ నో అని ఉంటే ఏమవుతుందంటే ఆ టెస్ట్ని బిల్లింగ్ చేసేటప్పుడు మీరు ఎడిట్ చేసుకోవచ్చు. జనరల్గా ఏంటంటే సర్వీసెస్కి మనము ఈ ప్రొవిజన్ ఇస్తాం, ఇన్వెస్టిగేషన్కి ఫిక్స్డ్ ఉంటుంది ఎక్కడైనా సరే. సో ఇది ఇన్వెస్టిగేషన్ కాబట్టి రేట్ ఫిక్స్డ్ ఎస్. ఇక్కడ ఇది కూడా క్వాంటిటీ కూడా చేంజ్ క్వాంటిటీ నో అంటే అది క్వాంటిటీ చేంజ్ అవ్వదు. ఎస్ అని పెట్టినారనుకోండి క్వాంటిటీ కూడా చేంజ్ చేసుకోవచ్చు, అంటే 2-3 వేసుకోవచ్చు అట్లా. ఇప్పుడు జిఆర్బిఎస్లు ఉన్నాయనుకోండి, మీరు ఆ జిఆర్బిఎస్లు ఈరోజు పేషెంట్కి 5 చేశారు, 100 రూపీస్ జిఆర్బిఎస్ అంటే 5 ఫిక్స్ చేసి పెడతాం, 100 రూపీస్ జిఆర్బిఎస్ అని పెట్టేస్తాము, క్వాంటిటీ 5 చేస్తే 500 పడిపోతుంది అనమాట. అందుకని సో ఇది ఇన్వెస్టిగేషన్ కాబట్టి నో పెడుతున్నాను. ఇక్కడ శాంపిల్ టైప్ తీసుకుంటాను ఏదైనా ఒకటి. సర్వీస్ టైప్ వచ్చేసి ఇన్వెస్టిగేషన్, టెంప్లెట్ ఏదైనా పెట్టచ్చు మీరు. ఇక్కడ టైప్ వచ్చేసి ఇండివిజువల్, ఇది రొటీన్ ఉంటుంది, శాంపిల్ టేక్ అన్నా కావస్తుంది, డ్యూరేషన్ కావస్తే పెట్టవచ్చు మీరు యాక్టివ్. ఇది హెడర్ అనేది కూడా ఇంపార్టెంట్. అంటే ఇది టెస్ట్ ల్యాబ్ ఇన్వెస్టిగేషనా అయితే ల్యాబొరేటరీ సర్వీస్ కేసు కింద పెట్టాలి, లేకపోతే ఏదైనా సర్వీసెస్ అనుకోండి హాస్పిటల్ కింద పెట్టాలి, లేదా ఏదైనా ప్రొసీజర్ అనుకోండి ప్రొసీజర్ కింద పెట్టాలి, ఫార్మసీ అనుకోండి ఫార్మసీ కింద పెట్టాలి. సో ఇప్పుడు నేను టెస్ట్ బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్ తీసుకున్నాను, ల్యాబొరేటరీ సర్వీసెస్ కింద పెట్టాను. సో పెట్టేసి నేను ఇక్కడ యాడ్ చేశాను. యాడ్ చేస్తే ఇక్కడ సక్సెస్ఫుల్ యాడ్ అయింది. యాడ్ అయిన తర్వాత దీనికి మీరు టారిఫ్ని సెట్ చేయాలి. ఈ టెస్ట్ని యాడ్ చేశాను కదా, అది సేవ్ అవ్వగానే నెక్స్ట్ ఇక్కడే పేయింగ్ అని తీసుకొని ఇప్పుడే బిల్ చేయాలనుకుంటే 1 డే ఎనికి పెట్టేసేసుకొని మీరు అమౌంట్ వచ్చేసి 3000 అని పెట్టేసుకొని యాడ్ చేస్తే డైరెక్ట్ టారిఫ్ కూడా యాడ్ అవుతుంది. ఈ డాక్టర్ అమౌంట్ అనేది ఎందుకు ఇచ్చారు అని మీకు క్వశ్చన్ వస్తే, ఈ 3000 రూపాయలు టెస్ట్ మనం ఛార్జ్ చేస్తున్నాము పేషెంట్కి, ఇన్ కేసు ఇది డాక్టర్కి కూడా ఇవ్వాలి అంటే
ఈ 3,000 రూపాయలు ఉంది అంటే డాక్టర్ అమౌంట్ కూడా 2,000 అనేది పెట్టారనుకోండి, డాక్టర్కి 2,000 వెళ్తుంది, 1,000 రూపీస్ మనకి వెళ్తుంది. ఇది వచ్చేసి రెవెన్యూ చూసుకోవడానికి ఇచ్చిన ప్రొవిజన్ అనమాట. మళ్ళీ క్యాలిక్యులేట్ చేసి సపరేట్గా డాక్టర్ అమౌంట్, హాస్పిటల్ అమౌంట్ ఇవ్వకుండా ఆ యొక్క ప్రొవిజన్ అనేది మనం ఇక్కడ ఆప్షన్ అనేది ఇచ్చామన్నమాట. ఇక్కడ యాడ్ చేస్తే సక్సెస్ఫుల్గా అది టారిఫ్ కూడా యాడ్ అయిపోయింది. ఇప్పుడు మనం టెస్ట్ క్రియేట్ చేసాము, టారిఫ్ యాడ్ చేసాము, 2 చేసాము. ఫస్ట్ ఇక్కడ టెస్ట్ క్రియేట్ చేసాము, తర్వాత ఇక్కడ టారిఫ్ యాడ్ చేసాము. ఈ యొక్క టారిఫ్ని ఇంకా యాడ్ చేసాము. ఇంకా వేరే టారిఫ్ ఇన్సూరెన్స్కి కానీ వేరే దాంట్లో కూడా యాడ్ చేయాలంటే కూడా మీరు ఇక్కడ ఆరోగ్యశ్రీ ఉంది, ఆరోగ్యశ్రీకి కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇంకా వేరే టారిఫ్ సిజిహెచ్ఎస్ టారిఫ్ ఉంది, సిజిహెచ్ఎస్కి 3,000 ఉండదు, 2,000 ఉంటుంది ఈ టెస్ట్. డాక్టర్కి 1,000 రూపాయలు ఇస్తారు అనుకుందాం. అలా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు, ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. 2,000 వచ్చేసి హాస్పిటల్, 1,000 రూపీస్ డాక్టర్కి. ఇక్కడ కూడా యాడ్ చేసుకుంటే ఆ ఇన్వెస్టిగేషన్ అనేది ఒకటే టెస్ట్ మల్టిపుల్ టారిఫ్కి మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ సిజిహెచ్ఎస్కి ఈ రేట్ ఉంటుంది, పేయింగ్కి ఈ రేట్ ఉంటుంది. ఇది మాస్టర్స్లో ఇన్వెస్టిగేషన్ మాస్టర్. ఈ కంపెనీ మాస్టర్స్ అంటే ఏం లేదు, సింపుల్. కంపెనీ మాస్టర్ అంటే ఇన్సూరెన్స్ కంపెనీలు ఏవేవి ఉంటాయో అవి అనమాట. ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇక్కడ యాడ్ చేసి ఉంటాయి. కొత్తగా ఏమన్నా అదేంటి ఎడిట్ చేయాలంటే ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు, యాడ్ చేయాలన్నా కానీ సేమ్ కొత్త కంపెనీని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో అట్లాగే ఇన్వెంటరీ మాస్టర్. ఈ ఇన్వెంటరీ మాస్టర్ ఎవరికి యూజ్ అవుతుంది అంటే ఫార్మసీ వాళ్ళకి యూజ్ అవుతుంది. ఈ ఇన్వెంటరీ మాస్టర్లో వెండర్లను క్రియేట్ చేయడము, మనం ఎవరెవరు పర్చేజ్ చేసిన ఫార్మసీ వాళ్ళకి, స్టోర్ వాళ్ళకి. ఎప్పుడైతే వెండర్ మాస్టర్కి వెళ్ళినారో ఇక్కడ స్టోర్సా ఫార్మసీ అనేది కంపల్సరీ సెలెక్ట్ చేసుకోవాలి మీరు. ఫార్మసీ అయితే ఫార్మసీకి వచ్చి గో వచ్చినారు అనుకోండి, ఫార్మసీ రిలేటెడే వెళ్ళిపోతుంటారు మీరు. నెక్స్ట్ సో ఫార్మసీ వెండర్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇక్కడ ఉంటుంది. ఆ వెండర్ ఉన్నాడా లేదా టెస్ట్ చేసుకోవాలంటే ఇక్కడ టెస్ట్ చేసుకోవచ్చు, ఉన్నాడా లేడా అనేది. ఇక్కడ ఉన్నాడా లేదంటే సెర్చ్ చేస్తే ఇక్కడ వస్తుంది వెండర్ ఉన్నా. లేకుంటే వెండర్ని యాడ్ చేయాలంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఉన్న వెండర్ని ఏమైనా సెలెక్ట్ చేసి ఎడిట్ చేయాలంటే ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. ఇది ఇన్వెంట్. ఐటమ్ కేటగిరీ మాస్టర్ కూడా ఉంటుంది. ఐటమ్ కేటగిరీ మాస్టర్ ఏంటి అంటే ఫార్మసీ డిఫాల్ట్గా డ్రగ్స్, జనరల్, ఇంప్లాంట్స్, సర్జికల్స్ ఉంటాయి. సో అందులో సబ్ కేటగిరీస్ ఉంటాయి. డ్రగ్స్లో ఇవన్నీ సబ్ కేటగిరీస్. సో అట్లాగే ఇంప్లాంట్స్లో సబ్ కేటగిరీస్ ఉంటాయి, దీంట్లో సర్జికల్స్ సబ్ కేటగిరీస్ ఉంటాయి. సో ఇంకేమైనా కేటగిరీస్ కావాలంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అట్లాగే ఐటమ్ మాస్టర్ ఫార్మసీ. ఇక్కడ కొత్తగా ఐటమ్ ఏదైనా క్రియేట్ చేయాలి, ఒక ఐటమ్ మన దాంట్లో ఇప్పటివరకు ఫార్మసీలో లేదు, క్రియేట్ చేయాలంటే ఇక్కడ వెళ్ళి క్రియేట్ చేసుకోవచ్చు. డ్రగ్స్ లేదంటే ఆల్రెడీ ఆ ఐటమ్ ఉందా లేదా మన ఫార్మసీలో అంటే కూడా మనం ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. సెర్చ్ చేస్తే ఇక్కడ తెలుస్తుంది. సో ఆ స్క్రీన్లో లాగానే ఈ స్క్రీన్లో అందరి కింద లోడ్ చేసి చూపించాలంటే చూపించలేము ఫార్మసీ, ఎందుకంటే లక్షలలో ఐటమ్స్ ఉంటాయి కాబట్టి మనం చూపించలేము. మన దగ్గర ఆ మాస్టర్ ఐటమ్ ఉందా లేదా అనేది మీరు ఇక్కడ సెర్చ్ చేసుకొని చూసుకోవచ్చు. ఇన్ కేసు ఇక్కడ సెర్చ్ చేస్తే లేకుంటే ఇక్కడ మీరు ఆ ఐటమ్ అనేది యాడ్ చేసుకోవచ్చు. డ్రగ్స్ తర్వాత అది ఫ్లూయిడ్సా డ్రాప్సా తీసుకొని ఐటమ్ నేము, యూనిట్స్, డ్రాప్స్ నుంచి తర్వాత నాన్ జెనరికా లేదా ప్యాక్ సైజు, హెచ్ఎస్ఎన్ కోడు, తర్వాత జిఎస్టీ 666, తర్వాత ఎక్స్పైరీ డేట్ ఎస్, యాంటీబయోటిక్ డ్రగ్ ఎస్ ఆర్ నో, ఐరిస్ డ్రగ్గా కాదా, యాంటీబయోటికా కాదా అనేది యాడ్ చేసుకుంటే సేవ్ కొట్టారంటే ఆ ఐటమ్ అనేది సేవ్ అయిపోతుంది, ఐటమ్ అనేది క్రియేషన్ అయిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి ఇన్వెంటరీలో మీకు వెండర్ మాస్టర్ వచ్చింది, కేటగిరీ ఐటమ్ మాస్టర్ వచ్చింది. సర్జరీ మాస్టర్, ఈ సర్జరీ మాస్టర్ ఏంటంటే ఏంటి అంటే మీకు సర్జరీస్ క్రియేట్ చేయడము, ఆ సర్జరీ అమౌంట్ సెట్ చేయడము అవన్నీ కూడా మీరు ఈ స్క్రీన్లో చేసుకోవచ్చు. చేసుకున్న దాన్ని
పోస్టింగ్ చేసుకోవచ్చు. తర్వాత పేషెంట్కి పోస్ట్ చేస్తారనమాట. ఎగ్జిస్టింగ్ మన దగ్గర ఏమేమి సర్జరీస్ ఉన్నాయి, ఆ సర్జరీ కాస్ట్ ఎంత, ఆ సర్జరీ మీరు ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. ట్యూబాక్టమీ ఉందా లేదా మన దగ్గర, ఉందా లేదా, ఉంది చూస్తే సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ కనబడుతుంది, ఇక్కడ ఉంది. అట్లాగే మీరు లేదు ఇలా కాకుండా అంటే ఇక్కడ డిపార్ట్మెంట్ వైజ్ కూడా సర్జరీస్ అనేది సార్ట్ అవుట్ ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఫిల్టర్సే సేమ్. ప్యాకేజ్, ఇది ప్యాకేజా సర్జరీయా, ఇలా కూడా మీరు క్రియేట్ చేసి చెక్ చేసుకోవచ్చు ఈ సర్జరీ మాస్టర్లో. కొత్తగా ఏమైనా యాడ్ చేయాలంటే యాడ్ చేసుకోవచ్చు. యాడ్ న్యూ సర్జరీ అయితే ఇక్కడ సర్జరీ యాడ్ చేసుకోవచ్చు మీరు. యాడ్ చేసుకుంటే సర్జరీ న్యూ ఇట్లా ఏమన్నా ఉంటే యాడ్ చేసుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ప్యాకేజ్ మాస్టర్. మీరు ప్యాకేజెస్ క్రియేట్ చేయాలి, ఆ ప్యాకేజ్ డిఫైన్ చేసి పెట్టుకోవాలి. పేషెంట్ రాగానే ఆ ప్యాకేజ్ని అప్లై చేయాలంటే మీరు ఇక్కడ ప్యాకేజ్ని మీరు ఓన్గా డిఫైన్ చేసుకోవచ్చు. ఆ ప్రొవిజన్ కూడా మనం ఇచ్చామన్నమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాకేజెస్ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ₹1,00,000 ప్యాకేజ్, 50,000 ప్యాకేజ్, 10,000 ప్యాకేజ్, 20,000 ప్యాకేజ్, ఏవైనా ప్యాకేజ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఆ ప్యాకేజ్లో ఏమేమి యాడ్ చేయాలనేవి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకోవడానికి ఏంటంటే ఇన్వెస్టిగేషన్ సర్వీసెస్, ఫార్మసీస్ అన్నీ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇన్వెస్టిగేషన్ ప్యాకేజ్ అంటే ఏంటి అంటే మాస్టర్ హెల్త్ చెకప్ కావచ్చు, సర్జికల్ ప్రొఫైల్ కావచ్చు, ఫెర్టిలిటీ, ఐసీయూ ప్రొఫైల్, ఇవన్నీ ప్రొఫైల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. డీటెయిల్స్ కొట్టారనుకోండి, ఇక్కడ ఏమేమి ఈ సర్జికల్ ప్రొఫైల్లో ఏమేమి ఇన్వెస్టిగేషన్స్ ఉన్నాయి, ఇందులో ఏమేమి వచ్చాయి, ఇది వద్దు అనుకుంటున్నారు, పైన ఇది పీటీ వద్దు అనుకుంటున్నారు, ఇక్కడ క్లిక్ చేసేసి ఇక్కడ అప్డేట్ చేస్తారు. అప్డేట్ చేసినప్పుడు ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఇలా అప్డేట్ అయిపోతుంది. ఆ పీటీ అనేది ఈ సర్జికల్ ప్రొఫైల్లో, పీటీ టెస్ట్ అనేది సర్జికల్ ప్రొఫైల్లో ఉండదు అనమాట, ఇన్యాక్టివ్ అయిపోతుంది. సో అట్లాగే ఎన్ని ప్రొఫైల్స్ ఉన్నా, ఎన్ని ప్యాకేజెస్ ఉన్నా ఆ డీటెయిల్స్ కొట్టారనుకొని ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకొని ఏమేమి ఇన్వెస్టిగేషన్స్ ఉన్నాయో మీరు చేసుకోవచ్చు. అప్డేట్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ. అట్లాగే మీరు ఇక్కడ క్రియేట్ చేసేటప్పుడు ప్యాకేజ్ క్రియేట్ చేస్తారు, ఇక్కడ ప్యాకేజ్లలో యాడ్ చేస్తారు అన్నమాట. సో అట్లాగే రెఫరల్ డాక్టర్ ఎంట్రీ. ఈ రెఫరల్ డాక్టర్ ఎంట్రీ ఏంటంటే మల్టిపుల్ ప్లేసెస్లో రెఫరల్ డాక్టర్ ఎంట్రీని మనం ఇచ్చాం. ఇప్పుడు ఏంటంటే మాస్టర్ డాక్టర్ చెప్పాను కదా మీకు ఇంతకుముందు, ఈ మాస్టర్ డాక్టర్లో ఎంటర్ చేసేటప్పుడు ఇక్కడ కూడా ఇచ్చుకోవచ్చు. రెఫరల్ డాక్టర్ అని ఉంటుంది, ఇలా ఇచ్చుకొని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సేమ్ ఆయనని ఇక్కడ ఏ డిపార్ట్మెంట్ ఏంది అనేది చేసుకోవచ్చు. ఇక్కడ చేయకుండా డైరెక్ట్గా ఇక్కడ సపరేట్గా రెఫరల్ డాక్టర్ ఎంట్రీ ఇక్కడ ఇచ్చాము ఇక్కడ. సో ఇక్కడ కూడా చేసుకోవచ్చు, ఇక్కడ ఉంటే ఈజీ అయిపోతుంది. ఇంకొకటి ఏంటి అంటే మీరు బిల్లింగ్ చేసేటప్పుడు మళ్ళీ రెఫరల్ డాక్టర్ అక్కడ పైకి ఎందుకు వెళ్ళి ఇక్కడ ఎందుకు మాస్టర్స్కి వచ్చి చేయడం ఎందుకు అనేసి ఇక్కడ కూడా ఇచ్చాము రెఫరల్ డాక్టర్ ఎంట్రీ. మల్టిపుల్ ప్లేస్లో రెఫరల్ డాక్టర్ ఇచ్చాము. ఇక్కడ ఇమీడియట్ ఎంటర్ చేసి అక్కడ సెలెక్ట్ చేసుకొని ఆ డాక్టర్ని బిల్లింగ్ చేసేయచ్చు. సో ఈ రెఫరల్ డాక్టర్ ఎంట్రీ ఏంటంటే సింపుల్గా ఎక్కువ ఫీల్డ్స్ ఉండవు. టెస్టింగ్, ఆయన నేము ఏంటి, ఏజ్ అన్నీ ఉంటుంది. ఇక్కడ జస్ట్ మొబైల్ నెంబరు, మీరు అడ్రస్ వేసేసిన తర్వాత ఇక్కడ స్టేట్ అన్నీ వేసేసి యాడ్ చేస్తారు, ఆయన యాడ్ అయిపోతాడు. ఇది రెఫరల్ డాక్టర్ ఎంట్రీ. సో ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ మీకు మాస్టర్స్ మాత్రమే చెప్పాను నేను. ఇప్పుడు మాస్టర్స్లో ఏమేమి కవర్ అయితే ఏమేమి ఉంటాయి అనేది మాస్టర్స్ చెప్పాను. ఈ వీడియో ఓన్లీ మాస్టర్స్ గురించే, మాస్టర్స్ ఒక ఐడియా రావాలని చెప్పాను. సో నెక్స్ట్ మనము ఓపీ బిల్లింగ్ చేసి చెప్తాము. ఇది మాత్రం ఓన్లీ మాస్టర్స్ రిలేటెడ్.